2024 ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఎంబిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంతంలో 9వ రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని నిరుపేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని కూడా అమలు చేయాలని కోరారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మీరు గెలిచి దాదాపు 2 ఏళ్లు పైబడి 26 నెలలు కావస్తున్నా ఎందుకు మీరు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదు? మీరు మర్చిపోయిందే మీ మేనిఫెస్టోని ఒకసారి తిరిగి చూస్తే మీరు ఇచ్చారా లేదా హామీ అనేది కూడా మీకు అర్థమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడిని ఇవాళ మేము కోరుతున్నాం. అదే సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి మేము దాదాపు 20 లక్షల ఉద్యోగాలని ఈ రాష్ట్రంలో భర్తీ చేస్తామని చెప్పావు. ఉద్యోగ అవకాశం లేక పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు, ఎంపీలు, బీటెక్లు, ఎంటెక్లు పూర్తి చేసి నిరుద్యోగులు గడ్డాలు పెంచుకుని ఉద్యోగాల కోసం రోడ్లో తిరుగుతున్నటువంటి సందర్భం మీకు కనపడదా? కేవలం ఒక డిఎస్సీ వేస్తాం. ఆ డిఎస్సీ కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా తప్పుడు తలకాలు ఉన్నాయి. ఈ పెద్ద ఈ యొక్క డ్రాప్ సంబంధించి డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి ఒక పక్క పెద్ద ఎత్తున ఓ పక్క ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. అయితే ఎంతవరకు మీరు డిఎస్సీ ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఈ కేవలం డిఎస్సీతో సరికాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలంటే మీరు తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా మేము కోరుతున్నాం. ప్రధానంగా మీ పార్టీ అధికారం రాకముందు చెప్పారు, సీసీ రోడ్లు వేస్తాం, శివారి పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు వేస్తాం, వీధి లైట్లు వేస్తాం, అక్కడికి ఏ సమస్యలు వచ్చినా ప్రతి ఇంటికి గడపకు కుళాయి నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ ఎన్ని గడపలకు కుళాయి నీళ్ళు ఇస్తున్నారు? ఎన్ని సీసీ రోడ్లు వేశారు? ఎన్ని డ్రైనేజీలు వేశారు? ఎన్ని వీధి స్తంభాలు వేసి వీధుల లైట్లు వెలిగించారని చెప్పి ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇవాళ 2 ఏళ్లు పూర్తి అని చెప్పి సంబరపడి సంకల గుద్దుకుని మేము ఇది సాధించామని చెప్పి వాళ్ళ ప్రజల్లోకి పోతున్నారు. అయ్యా, మీరు ప్రజల్లో పోయే ముందు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంటి స్థలాలు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాం మరొకసారి. అదేవిధంగా ఆడబిడ్డ నిధి 1000 ఇచ్చారా అని చెప్తున్నాం. ఇవాళ 3 సిలిండర్ సంబంధించి ఈ 3 సిలిండర్ సక్రమంగా ఎవరికి పడుతున్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పలేకపోతుంది. కాబట్టి ఇవన్నీ బోగస్, సూపర్ 6 మొత్తం అట్లా ఫ్లాప్ అయింది. ప్రజలను మొత్తం కూడా ఇవాళ మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలపైన మొత్తం కూడా మరొకసారి క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాస్తవ పరిస్థితిని ఇవాళ ప్రజలకు తెలపాలి. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో కరువు కాటకాలకు, ఈ జిల్లా రైతాంగ ఆత్మహత్యలకు, ఈ జిల్లా వలసలకు నిలయంగా ఉంది. ఈ జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఇప్పటికే చాలా ఊర్లు కాలైపోయినా ఇవాళ పూర్తి స్థాయిలో వర్షం వచ్చినా కూడా పంటలు పడినటువంటి నేపథ్యంలో ఇవాళ రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు అప్పులు పాలైనాయి, మేము ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పే పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే ఎలినో ప్రభావంతో ఈ జిల్లాలో సక్రమంగా వర్షాలు లేక రైతులు విత్తనటువంటి విత్తనాలను భూమిలో పోయడం జరిగింది, కానీ మొలకెత్తింది కానీ ఇలా మొలకకి ఎటువంటి పంట లేక రైతులు మొత్తం కూడా గుండెల భార్య తల్లి పుస్తకాలను అమ్మి వాళ్ళ పెట్టుబడి పెట్టాం. మా కనీసం ఈ యొక్క జిల్లాను మీరు కరువు జిల్లాగా ప్రకటించండి. ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోండి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఈ యొక్క లోన్లు మాఫీ చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల 18వ తేదీన ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా దాదాపు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయానికి ముట్టడి కార్యక్రమానికి కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పిలుపునివ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు, మీరు కలలు కనకండి. మీరు కార్పొరేట్ రంగానికి గుడిగం చేస్తున్నారు. కార్పొరేట్ రంగానికి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ కట్టి ఆహ్వానం పలుకుతున్నారు. పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు మరింత పేదలుగా మారుతున్నారు. తినడానికి అన్నం పరిస్థితులు వస్తాయి. నూనె ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, బియ్యం పెరిగింది, రకరకాల ధరలు పెరిగి వాళ్ళ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం అంటే చాలా బాధకర విషయం.